సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఒక ఫోక్సో కేసులో ఇరుక్కోవడం ఎట్లా చూస్తారు మేడం నేను? ఎట్లా చూస్తామంటే బడాబాబు కొడుకులు ఏమైనా చేయొచ్చు. బడాబాబులు వాళ్ళు మినిస్టర్స్ కొడుకులు ఈడ పొట్టోడు సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నిన్న పొట్టోడు మోదీ గోదిలో కూర్చొని మాట్లాడిండు, ముచ్చట పెట్టిండు. ఆ మోదీ కూడా ఏం చేసిండు, మా దాంట్లో కలిసిపోయి నువ్వు వాషింగ్ పౌడర్ నిర్మా చేస్తాను అన్నాడు. కాబట్టి పొట్టోనికి మోదీ సపోర్ట్ ఉన్నది. మోదీ ఈ పొట్టోడేమో ఈ బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి బడాబాపులు బీజేపీలో హిందువులది మొత్తం నెత్తి మీద పెట్టుకున్న బండి సంజయ్ ఆయన కొడుకు వేస్ట్ గాడు ఉన్నాడని చెప్పి మొన్ననేమో 2 రోజుల కింద కేటీఆర్ అన్నాడు, నువ్వు కేసీఆర్కే పుట్టినవా, నువ్వు రుజువు చేసుకో, నువ్వు అవి కేసీఆర్ బాబు ఉసురు తలిగింది కాబట్టి 2 రోజులలో వాని కొడుకుని జాతకం అంతా బయటపడ్డది. వాడేం శుద్ధపూసగాడు, 2 ఏళ్ల నుంచి వాడు ఏమేం చేస్తాడు, గంజాయి బ్యాచ్ వాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, ఇష్టం ఉన్నట్టు గుండాయిజం చేస్తాడు. బడాబాబు కొడుకని హోదాలో ఉన్నామని అధికారం ఉన్నదని చెప్పేసి మదమెక్కి ఇట్లా ఆంబోతును తెలంగాణలో వదిలిపెట్టిండు బండి సంజయ్. మేడం సామాన్యులు మీద ఏమైనా జరిగిందా? సామాన్యులు అయినుంటే బీఆర్ఎస్ వాళ్ళు అయినుంటే ఈ పాటికి వాడిని లోపటేస్తుండే, ఎన్కౌంటర్ చేస్తుండే. సామాన్యుడైనా బీఆర్ఎస్ వాడైనా కానీ వాడిని ఎన్కౌంటర్ చేస్తుండే ఈ పొట్టోడు. మోదీ ఆదేశం ఇస్తుండే, బీఆర్ఎస్ వాడని చెప్తుండే, లేకుంటే సామాన్యుడైనట్టు వాడిని బట్టలిప్పి తీసుకొని పోతుండే. ఈరోజు బండి సంజయ్ కొడుకు కాబట్టి వాడిని బట్టలిప్పుతలేరు. ఈరోజు బండి సంజయ్వి వాని కొడుకు బట్టలిప్పి ఉరికిపిచ్చే దినాలు వచ్చినాయి. వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఈ పొట్టోని కూడా బొందబెట్టేది ఉంది. మేడం నిన్న బీజేపీ బండి సంజయ్ గారు మాట్లాడుతూ సభలో కన్నీళ్ళు పెట్టుకొని కావాలనే నా మీద రాజకీయంగా ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి అని చెప్పేసి చెప్తున్నారు. పిల్లగానివా 60 ఏళ్ళలోని నువ్వేం చేస్తావు నాయన? నీ కొడుకు చేస్తుండే 24 ఏళ్ళు ఒక నాబాలిక పిల్ల మీద, 17 ఏళ్ళ పిల్ల మీద 3 నెలల నుంచి అరాచకాలు చేస్తున్నాడు. ఆడవాళ్లకు మానం ముఖ్యమన్నా, ప్రాణం కన్నా ముఖ్యం మానం ముఖ్యం. వాళ్ళేం గరీబోలు కాదు. హనీ ట్రాప్ కేసు పెడతావా ఆ పిల్ల మీద? ఒక హోంమంత్రివి నువ్వు, హోంమంత్రి మీద కొడుకును హనీ ట్రాప్ చేస్తుందా 17 ఏళ్ళ పిల్ల? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు బండి సంజయ్? సిగ్గు శరం ఏమన్నా ఉంటే మాట్లాడవు. సిగ్గు శరం లేదు కాబట్టి 7 దాకా దిగజారాలో 6 దాకా దిగజారి ఈ పొట్టోడు సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి. నిన్న మేము పేడ్ బషీరాబాద్ పిఎస్లో కంప్లైంట్ తీసుకున్నారా తీసుకోలేదా అంటే తీసుకుని అసలు ఆ కేసును ఇంకా దాని ఏంటంటే ఈ కేసు కింద అనేది కూడా బుక్ చేయలేదు. ఓన్లీ కేసు తీసుకున్నారు తల్లిదండ్రుల మీద. ఆ పిల్లను హనీ ట్రాప్ కేసు కింద పెట్టింది కాబట్టి ఈ కేసు తీసుకున్నారు. ఖచ్చితంగా వాని 48 గంటలైంది. ఇంక 24 గంటల లోపల వాని లోపల అయ్యకపోతే తెలంగాణ ఆడబిడ్డల మందరము బండి సంజయ్ని ఆ బండి భగీరథ్ని బొందబెట్టిన దాకా వదిలిపెట్టాము. ఆ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తుంది, ఈ పొట్టని కూడా బొంద పెడతారు. మేడం ఇంకోటి ఇది బాధితురాలు పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయలేదు, తీసుకోరు కూడా. ఎందుకు అడుగు? రాజ్యాంగం అనే దాన్ని బొందబెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ పొట్టోడేమో అక్కడ ఢిల్లీలో రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతాడు. అంటే రాహుల్ గాంధీ ఏమో స్పందిస్తాడు ఈ కేసు మీద, ఇక్కడున్న పొట్టోడేమో స్పందిస్తలేడంటే బీజేపీతోని చేతులు కలిపినోడు వీడు పొట్టోడు అని ఇక్కడ అర్థమైపోయింది. అంటే బీజేపీ కాంగ్రెస్ ఏం చేసినా కానీ అవసరం లేదు, ఏమైనా చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, అరాచకాలన్నీ చేయొచ్చు, ఇండ్ల మీద వాడి దాడి చేయొచ్చు. మొన్న కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్న, కౌశిక్ రెడ్డి అన్న, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తున్నారని పావనిగౌడ్ ఉన్న చెల్లె, ఆమె కరీంనగర్ ఆమె స్పందించిందని ఆమె ఇంటి మీద కూడా అంటే ఒక మహిళల మీద దాడి చేస్తున్నారు. ఇట్లాంటి రాజకీయం, ఇట్లాంటి మానభంగాలు చేసి ఇట్లాంటి మినిస్టర్ల కొడుకులనేమో సేవ్ చేస్తుండు ఈ పొట్టోడు. బండి సంజయ్ కొడుకు చేస్తుంటేనేమో దీనికి ఏం కనిపిస్తలేదు. మళ్ళీ ఇక్కడ సీతక్క ఎక్కడ పోయింది, కొండక్క ఎక్కడ పోయింది, సంధ్యారెడ్డి ఎక్కడ పోయింది, మాధవీలత ఎక్కడ పోయింది? అంటే బీజేపీలో కాంగ్రెస్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ ఇళ్ళల్లో ఇట్లనే అయితే ఊకుంటారా? లేకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎంబడి వాళ్ళ దాంట్లో అయితే ఇట్లనే ఊకుంటారా? ఇప్పుడు ఒక సామాన్య మహిళ కాబట్టి ఆమెకు ఇంత అరాచక మా తెలంగాణలో ఎక్కడ పోయినరమ్మా? మీ నోట్లలో ఏం పెట్టుకున్నారు? మీ ఇంట్లో అయితే ఇట్లనే ఊకుంటారా? వీళ్ళందరూ ఆడలే కదా. ఇప్పుడు కొత్త సేన అని పెట్టింది, ఆమె ఎక్కడ పోయింది? సేన ఎందుకు మాట్లాడతలేదు ఇప్పుడు? ఎక్కడ పోయింది సేన? రేవంత్ రెడ్డి సేన అని ఇక్కడ రుజువు అయిపోయింది. మేడం ఇంకోటి కూడా రిటర్న్ కేసు వేయడం జరిగింది. హనీ ట్రాప్ నన్ను బ్లాక్మెయిల్ చేశారు పైసల కోసం అని చెప్పేసి ఆయన కూడా కేసు పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తామంటే నేను అదే చెప్తున్నాను కదా, బడాబాబు వాడి తండ్రి వాడు మదం ఎక్కినోడు, వీని ఆ పిల్ల చేస్తుందా, హనీ ట్రాప్ చేస్తుందా? దాని గురించే చెప్పిన కదా నీకు ఇంతకుముందు. ఆ మంత్రి కొడుకును ఒక మామూలు ఆడామ తీసుకుపోయి హనీ ట్రాప్ చేస్తుందా? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు బండి సంజయ్? నువ్వు ఎంతగానో జూఠా మాటలు చెప్తావు. ఈరోజు భరోసా సెంటర్కి తీసుకుపోయి అమ్మాయిని వాంగ్మూలం తీసుకోవాలి, అమ్మాయిది ఏమైంది ఏం కథ
మోయినాబాద్ ఫామ్ హౌస్ అని చెప్తుంది ఆ పిల్ల, ఇంకా 2-3 ఫామ్ హౌస్లు చెప్తుంది. ఇవన్నీ తీసుకోవాలి ఖచ్చితంగా, న్యాయం అయ్యే వరకు వదిలిపెట్టేది లేదు. మేడం ఇంకోటి ఇది, గతంలో ఒక యూట్యూబర్ మీద ఇదే ఫోక్సో కేసు పెట్టి ఆయనకు జైలు శిక్ష పడే విధంగా చేశారు. మరి ఇప్పుడు బండి సంజయ్ కొడుకు విషయానికి వచ్చేసరికి ఎట్లాంటి యాక్షన్ లేదు, ఇప్పటి వరకు అరెస్ట్ కూడా చేయలేదు. చెయ్యరు కానీ ప్రజలే తీర్పిస్తారు. బండి సంజయ్ కానీ ఈ పొట్టోడు కానీ కాంగ్రెస్ బీజేపీ ఏం చేసినా చెల్లుతుంది అనేది చెప్పకనే చెప్పిండ్రు. అంత చిత్తశుద్ధి ఉంటే నిన్ననే మోదీ రాకముందే మన అరెస్ట్ చేసి ఈ పొట్టోళ్ళు ఒకటేసేది ఉండే, కానీ వేయలేదు. కాబట్టి ప్రజలు తీర్పిస్తారు. న్యాయం అయ్యే వరకు వదిలిపెట్టేది లేదు. వాడు బడాబాయ్ న్యాయానికి చట్టానికి ప్రతి ఒక్కరు సమానమే. రాజ్యాంగం ఉన్నది కాబట్టి రాజ్యాంగ ప్రకారం ఇది పోవాలి, లేకుంటే ప్రజలే తీర్పిస్తారు. ఈ అంటారు కదా, వీరికి సపోర్ట్ ఇచ్చిన పొట్టని కూడా పొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు రెడీ ఉన్నారు. మేడం చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి ఈ రోజు డీజీపీకి ఆదేశం ఇవ్వడం జరిగింది. నుంచి రేపు చేసిన నాయన అంటే విధి విధానాలు చూస్తారు. అంటే ఇది బిర్యానీకి ఏమైనా అడుగుతున్నాడా? అలా విధి విధానాలు ఏమేమి మసాలాలు వేయాలని అన్నట్ట సిగ్గుందా రేవంత్ రెడ్డి? హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఏం చేయాలనో కూడా తెలియదు. అన్పడగాడు, అంగుట చాపవాడు వాడు. ఇట్లాంటిది 24 అవర్స్లో దీన్ని స్పందించాలి. ఈ కేసుకు 44 అవర్స్ అయింది, అయినా సిగ్గు లేకుండా ఇంకా వాడిని ఏముండాలి, ఏం చేసిండు, ఏం గొప్పతనం చేసిండా? తెలంగాణ కోసం ఏమైనా కొట్లాడినోడా వీడేమన్నా? ఎక్కడ బార్డర్ మీద పోయి ఏమైనా కొట్లాడేసి వచ్చిండా? భారత్ మాతా జై అని, ఎక్కడ జై శ్రీరామ్ అని చెప్పేసి ఏమైనా కొట్లాడిండా? దీని మీద విధి విధానం ఉంటుందా? సిగ్గుందా రేవంత్ రెడ్డి? నీకు ల్యాండ్ ఆర్డర్ తెలియనోనికి ముఖ్యమంత్రి చేసుకుంటే ఈరోజు ఇట్లుంటుంది. వీడు బీజేపీ దొంగ, ఆర్ఎస్ఎస్ ఓడు, అందుకనే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంకా వాళ్ళను వాని ఎవరైతే బండి భగీరథని ఇంకా అరెస్ట్ చేయాలి.